శుభాకాంక్షలు ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మా పాఠశాలలో మనందరి కోసం ప్రత్యేకంగా మన యాజమాన్యం మనల్ని అందరినీ ఆనందంగా సెలబ్రేట్ చేసుకోమని ఇక్కడ మనకి అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఎన్నో రకాలైన ఆటల పోటీలు ఉన్నాయి. వాటన్నిటిలో మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మహిళలంటే ఏంటో నిరూపించుకోమని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. Rajini, Ushari, so thank you, Abana teacher. What you want me to do? See, teacher, my portion is there. Here. Yes. Okay. Thank you. Okay, where is other lady? Where is other lady? Sacrifice, Yagam Chayadu. So love, sacrifice and patience is called Shri. Ame ane padaniki arthamu love and sacrifice and patience. ఆ క్వాలిటీస్ ఎక్కువగా మనం లేడీస్ లోనే చూస్తాం. జెంట్స్ లో కన్నా లేడీస్ లో చూస్తాం. కాబట్టి లేడీస్ ఆర్ గ్రేట్. Ladies are what? They are not feeling great about themselves. Ladies are great. Okay. So, if they wanted to feel great, I would ask our guests to speak something about this day so that they will feel great. Yes. 1 minute. She is the head of the sheeping. Good morning to all. నేను ఈ స్కూల్లో 2002 బ్యాచ్ 8th క్లాస్. ఎక్కువ సార్ నాకు ఎప్పుడు 34 కన్నా ఎక్కువ మార్క్స్ వేసేవాళ్ళు కాదు. ఏదైనా చేసేవాళ్ళు కానీ 34 కన్నా ఎక్కువ వేసేవాళ్ళు కాదు. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. Thank you, Kalpana. Thank you so much. Sorry to say, teachers కొంచెం పైన ఉన్న పిల్లల్ని సైలెంట్గా ఉండమని చెప్పండి. కబడ్డీ సో దట్ మీరు మాట్లాడేది మాకు కూడా వినిపించట్లేదు. All those in the classes, all those who are in the classes, please maintain silence so that we can listen to some success stories. My name is Sunita. Telugulo మాట్లాడాలా ఇంగ్లీష్లో
2019. I passed out 10th from this school, and that time I was so shy. And when I joined intermediate, I don't have any friends, not even a single friend. Can you guess this? Because of the inferior complex, because I couldn't speak in English properly, because of the inferior complex which developed a lot in me, I couldn't speak to anyone. I don't dare to stand here. ఇక్కడ కాదు క్లాస్ రూమ్ కూర్చొని భయపడేదాన్ని. దట్ ఈస్ మై జర్నీ. This is because of the awareness, lack of awareness. మనం ఎక్కడ ఉంటున్నామో ఆ ప్రదేశంలో మనకి సపోర్ట్ కానీ లేకపోతే భయం కానీ ఏదైనా లేకపోతే we develop inferiority complex. But I appreciate all of you these days because of the education. Even all the parents, even though they are not educated, they are encouraging their children to study get higher education. Avana kada? You people are sending your girl children even to other states. అప్పుడు మా పేరెంట్స్ పక్కన ఉన్న ఒక డిస్ట్రిక్ట్ కూడా పంపించేవాళ్ళు కాదు. బట్ నౌ girl children are in different states, different countries. This is the appreciable thing nowadays. You people are really blessed. So on this occasion of Women's Day, I would like to share a story of a girl in 1890. 1890 lo, how many of you know about Mary Curie? Let me tell you, Mary Curie is just one. Yeah, Mary Curie. She is the first lady to win 2 gold Nobel Prizes. Nobel Prize తెలుసా మీకు? ఓకే, అది హైయెస్ట్ ప్రైజ్ ఎడ్యుకేషన్లో కానీ ఇంకా ఎనీ ఒక స్పోర్ట్స్ ఏదైనా తీసుకుంటే దాంట్లో హైయెస్ట్ ప్రైజ్ వచ్చేది నోబెల్ ప్రైజ్. అండ్ 1890లో ఒక అమ్మాయి 2 నోబెల్ ప్రైజ్ సాధించింది. 18th సెంచరీ, 19th సెంచరీ మాట్లాడుతున్నాం మనము. 18th సెంచరీలో అలా చేసిందంటే ఎంత ధైర్యంగా ఉండాలి, ఆమె ఎంత చదువు పైన ఆసక్తి ఉండాలి గమనించండి. In those days, women were not allowed to go to universities. Not allowed. Underline this word. Not allowed. ఒక యూనివర్సిటీకి వెళ్ళాలంటే అమ్మాయికి పర్మిషన్ లేకపోతే అప్పట్లో ఒక ఫ్లయింగ్ యూనివర్సిటీ ఉండేదన్నమాట. ఫ్లయింగ్ యూనివర్సిటీ కొంతమంది అమ్మాయి చదువుకోవాలని అనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ ఒక ఇంట్లో ఒక ఏరియాలో ఒక ఇంట్లో ఇంకొక ఏరియాలో ఇంకొక ఇంట్లో అలాగా వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అనమాట. ఆ సీక్రెట్ గా అమ్మాయిల మీద చదువుకునే వాళ్ళు. దే ఈవెన్ యూస్ టు డిస్కస్ ఆన్ పాలిటిక్స్. అలాంటి సిచ్యుయేషన్ లో చదువుకున్న ఒక అమ్మాయి రేడియో యాక్టివిటీ ఇన్వెస్ట్ చేసి దాని గురించి ఎంత చదివితే ఆమె నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటుందో ఆలోచించేది ఒకసారి. మనం ఇక్కడ స్కూల్కి వస్తున్నామా, చదువుకుంటున్నామా, వెళ్ళిపోతున్నామా, మళ్ళీ పెళ్లి చేసుకున్నామా? దిస్ ఇస్ నాట్ అ థింగ్. 1890లో ఆమె ఎంత ఆసక్తి ఉంటే అలా చదువుకొని నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటుంది. సో యూ హ్యావ్ టు థింక్ ఆన్ దోస్ లైన్స్. మనకి చదువు పైన ఆసక్తి ఉండాలి. ఓకే, ఆమె అలా చదువుకొని రేడియో యాక్టివిటీ కనుక్కొని వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది. షీ ఇన్వైటెడ్ రేడియో యాక్టివిటీ తర్వాత నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకే, ఒకటే చదవని కాదు, ఫిజిక్స్ కూడా చదివింది, కెమిస్ట్రీ కూడా చదివింది. బట్ యూనో మనం 10th క్లాస్ చదవని అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ వెళ్ళగానే యూ టేక్ ఐదర్ బైపీసీ ఆర్ ఎంపీసీ, ఓన్లీ 1 స్ట్రీమ్. ఎంపీసీ చదివిన వాళ్ళని బయాలజీ ఏమని అడిగితే మాకు తెలియదు, వీఆర్ నాట్ బయో స్టూడెంట్స్ అని. బయాలజీ చదివిన వాళ్ళని మ్యాథ్స్ అడిగితే వీ డోంట్ నో అబౌట్ మ్యాథ్స్, వీఆర్ బయో స్టూడెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్ నేనే, ఐ బయాలజీ స్టూడెంట్, నేను మ్యాథ్స్ ఏమనంటే నా వల్ల కావాలి అని చెప్పాను. I tried writing bank exams, and because I'm poor in math, I couldn't get through that bank exams. This is the situation. మనం ఏంటంటే అవగాహన తెచ్చుకోవాలి, మన పక్కన కూడా ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఉమెన్ ఆర్ రైటింగ్ సివిల్ సర్వీసెస్. ఓకే, సివిల్ సర్వీస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి మనకి అది బుక్లో ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలంటే బుక్లో మీకు పోర్షన్ ఉంటుంది. ఈ పోర్షన్ అంటే ఇస్తారు. And recently I heard ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగిందంట. పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు టీచర్ అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చిందంట. మీరు ఇస్తారా? ఎప్పుడైనా
It may happen. Okay. So a parent is a meeting of parents వచ్చి టీచర్స్ ని వాయించేస్తారు. అసలు సిలబస్ లో లేని మీరు చెప్పండి ఎలా ఇస్తావు సార్ మాకు ఒక మాట తగ్గింది. ఒక మాట తగ్గడం కాదు అక్కడ. మనం ఆలోచించాలి. చెప్పింది చెప్పేట్టు ఉంది ఉన్నట్టు కాదు చదివేది. పక్కన కూడా ఏం జరుగుతుంది, సరౌండింగ్స్ లో కూడా ఏం జరుగుతుంది అది మనం తెలుసుకున్న రోజే మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. అవునా? లైక్ రీసెంట్లీ ఇంకొక అమ్మాయి నేను అడిగాను. ఆమె బీకామ్ చదివింది. షీ వాంట్ టు రైట్ ఫర్ ఎగ్జామ్. అక్క ఏం చదవాలి ఎలా చదవాలి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా అడిగింది. నేను సెడ్ ఓకే లెటర్ రెడ్గా ఎందుకు ఉంటుంది అని అడిగాను. లెటర్ రెడ్గా గురించి చెప్పండి ఆయన. వై బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. హిమోగ్లోబిన్ చాలా తక్కువ మందికి తెలుసు కదా. బీకామ్ చదివినా బిఏ చదివినా ఇంజనీరింగ్ చేసినా సైంటిస్ట్ అయినా ఇంట్లో వంట చేసుకున్నా అందరికీ బ్లడ్ ఉంటుందా? నీ బ్లడ్ నీకు రెడ్గా ఎందుకు ఉంటుందో తెలియకపోతే ఎలా? నీ చుట్టూ నల్లగా ఎందుకు ఉంటుంది, చుట్టూ కొన్ని రోజుల తెల్లగా ఎందుకు అవుతుంది? దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. అయితే నేను అమ్మాయికి ఏం చెప్పానంటే భూమి పైన ఆకాశం కింద నువ్వు అవగాహన తెలుసుకోవాలి. భూమి పైన ఏమున్నా సరే భూమి కింద ఏమున్నా సరే చదువుకోవాలి అని చెప్తాను. ఎందుకంటే నువ్వు వెన్ యూ గో అవుట్ ఆఫ్ స్కూల్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతారో నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు టీచర్స్ వెళ్ళి క్వశ్చన్ చేస్తావా, నాకు ఇది సిలబస్ లో లేదు ఎందుకో ఇచ్చావు క్వశ్చన్ అడుగుతావా? కానీ ఆన్సే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీ పిల్లలకి ఒక క్వశ్చన్ వస్తుంది నాకు తెలుగు మమ్మీ అని వచ్చి చెప్తే కెన్ యూ గో అండ్ ఫైట్ విత్ దెమ్? కెన్ యూ ఫైట్? నో. సో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఎస్పెషల్లీ పేరెంట్స్ చెప్తున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ టీవీస్ లో వచ్చే సీరియల్స్ మూవీస్ ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడడం ఇవి కాదు. యూ స్పీక్ విత్ సమ్ పేపర్, న్యూస్ పేపర్ చదవండి. న్యూస్ పేపర్ చదివినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. అది ఈరోజు న్యూస్ లో ఇరుందా, ఓకే న్యూస్ కాదుందా, ఓకే. అప్పుడు మీ పిల్లలు కూడా ఓకే పేపర్ చదువుతున్నారు కదా మమ్మీ నేను కూడా ఏదో చదువుదాం. మీరు ఫోన్ పట్టుకొని స్క్రోలింగ్ ఏదో చేస్తారు యూట్యూబ్ ఫేస్బుక్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఇఫ్ యూ డూ దాట్ యువర్ చిల్డ్రన్ విల్ ఫాలో యూ. మీ పిల్లలు మీరు ఏం చేస్తారో మీ పిల్లలు అదే ఫాలో అవుతారు. మదర్స్ అందరికీ చాలా మంది ఉన్నారు. ఐ అప్రిషియేట్ ఆల్. మీ పిల్లల్ని మీరు చదివించడానికి మీరు ఎంత కృషి చేస్తున్నారు. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ, మీరేం చేయాలి? దాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే. ఎందుకంటే నేను ఇక్కడ వెన్ ఐ స్టెప్ ఇన్ ది స్కూల్, ఐ స్టెప్ అవుట్ ఆఫ్ ది స్కూల్, ఐ వాస్ 15 years old. 15 years from నేను ఈ స్కూల్లో చదివి బయటకు వెళ్ళాను. నౌ ఐఎమ్ 50 years అండ్ ఐ కేమ్ నౌ టుడే. 50 years అలా చదివాను. I have 25 years of service. ఈ 25 years of service లో నేను ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు చాలా బెనిఫిట్గా ఉండేదాన్ని. ఎందుకంటే నాకు అందరితో ఎలా మాట్లాడాలి, పేపర్ చదవాలి, లేకపోతే లోకం ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలా ఏం తెలియదు. అందరూ మంచి వాళ్ళే అనుకునేదాన్ని, అందరినీ నమ్మేసేదాన్ని. సో మనము మన పిల్లలకి వాట్ వీ హ్యావ్ టు టీచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇంతకుముందు రోజుల్లో we used to see women as teachers, అవునా? ఓన్లీ టీచర్స్. కానీ ఇప్పుడు women are studying ఇంకా 5 subjects చదివేసి వాళ్ళు ప్రొఫెసర్స్ అవుతున్నారు, హెడ్ మినిస్టర్స్ అవుతున్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అయిపోతున్నారు, అవునా? బ్యాంకులో చూస్తే ఇంతకుముందు రోజుల్లో మీకు దగ్గర ప్లేలో ఉండేవాళ్ళు. ఇప్పుడు లహరి మేడం చేయండి తన ఆఫీసర్. ఒక రూమ్ లో కూర్చోవడం ఇంపార్టెంటా, అందరితో పాటు నలుగురితో పాటు కూర్చోవడం ఇంపార్టెంటా? వాట్ యువర్ చిల్డ్రన్ టు బి. మీ పిల్లలు ఎక్కడ కూర్చోవాలనుకుంటున్నారు? డిసిషన్ టేకింగ్ లోనా, డిసిషన్ గివింగ్ లోనా? డిసిషన్ టేకింగ్ అంటే ఒకరు కూర్చొని 10 మందికి ఇది నువ్వు చెయ్యని చెప్తారు. డిసిషన్ గివింగ్ ఒకే ఒక మనిషి ఒక చోట కూర్చొని 10 మందికి యూ డూ దిస్ అని చెప్తారు. వాట్ యూ వాంట్. మీ పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఐ వాంట్ మై చైల్డ్ టు బి డిసిషన్ మేకర్, నాట్ డిసిషన్ టేకింగ్ పొజిషన్. మీరు కూడా మీ పిల్లలు ఇంకా అంటే ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం ఎక్కడో ఉన్నాము, కొన్ని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లో ఉన్నాము. ఆ ఏరియా డెవలప్ అవ్వదు. ఆ పిల్లల్ని చదివిస్తామా, ఇంటి పక్కన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఎంత ఇలా ఇట్లా ఇలా డిగ్రీ ఏదో తెలియజేద్దాం. ఇలా ఉండకండి. I just heard మేడం హియర్ సిట్టింగ్. ఇప్పుడు మాట్లాడారు కదా మేడం, మీ అందరికీ ఉగాది చేసి చెప్పారు. షీ ఈస్ పాస్ అవుట్ ఫ్రమ్ 2002 బ్యాచ్ అండ్ షీ వాస్ టెల్లింగ్ 2002
బ్యాచ్ తర్వాత అందరూ కూడా ఆ బ్యాచ్ అండ్ ఆ తర్వాత అందరూ కూడా ఆల్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్. Is it really appreciable or not? Really very good appreciable thing. కానీ చాలా మంది ఇంకా కొన్ని మన దేశం ఎలా అంటే రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏరియాస్ ఎక్కువ ఉంటుంది కొన్ని కమ్యూనిటీస్. సో ఏంటంటే ఒక డిగ్రీ చదివిస్తామా, ఓకే పెళ్లి చేసేద్దాం, లేదంటే ఇంకా చదివిస్తామా చాలు ఇంకా అలా ఎప్పుడు ఉండకండి. బయట ప్రపంచాన్ని చూడండి. బయట ప్రపంచం మీకు ఎలా తెలుస్తుంది అంటే ఓన్లీ న్యూస్, ఓన్లీ ఎడ్యుకేషన్ ఇస్ అ పవర్ఫుల్ టూల్ which you can take your children, a powerful woman, and she can create a success story for the future generations. Okay, I will also like to give for few more examples. ఇప్పుడు చెప్పాను కదా బ్యాంక్స్ లో క్లర్క్స్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆఫీసర్స్ అయ్యారు. హెల్త్ డిపార్ట్మెంట్ హాస్పిటల్స్ లో మీరు ఎక్కువ ఎవరు చూస్తారు? హాస్పిటల్స్ ఎక్కువ మంది చూస్తారు, నర్సెస్ చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ అయిపోతున్నారు, అవునా? సో వాట్ యూ వాంట్? యూ వాంట్ టు బి ఎ నర్స్ ఆర్ డాక్టర్? డాక్టర్, ఎస్. అండ్ డాక్టర్లో కూడా ఇంతకుముందు రోజుల్లో ఏమంటున్నారంటే ఓకే గైనకాలజీ వదిలిద్దాము, అమ్మాయిలకి పేషెంట్స్ మాత్రమే ఉంటారు, మన ప్రాబ్లమ్స్ మనకు తెలుసు, వెళ్తారా చూస్తారా డెలివరీ చేస్తారు, మా ఇంటికి వచ్చి మనకు వచ్చిందాం. బట్ నా ఉమెన్ ఆర్ టేకింగ్ డిఫరెంట్ స్ట్రీమ్స్. వాళ్ళు ఏదైనా చదివేస్తున్నారు, అసలు కొన్ని స్ట్రీమ్స్ ఉన్నాయో నాకు తెలియదు, అలాంటి చదువుతున్నారు. ఇట్ ఇస్ రియల్లీ ఎట్లా అంటే కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి, మీరు ఏం చదువుకుంటున్నారు వాళ్ళని అడగండి. యూ డోంట్ ఫోర్స్ దెమ్. మేము చదువుకునే రోజుల్లో ఏం తీసుకున్నావు, మ్యాథ్స్ కాదా అయితే బైపీసీ కూడా చేయలేవా, కప్పల్ని కొయ్యాలి, చిల్లపుల్ని కొయ్యాలి అని అంటే భయం మమ్మీ. అయితే దిస్ ఇస్ నాట్ అ ట్రెండ్ నౌ, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అ ట్రెండ్. యూ ఆస్క్ యువర్ చిల్డ్రన్ ఏం చదవాలనుకుంటున్నారు అడగండి వాళ్ళకి. దెన్ వాళ్ళు అలా ఆ రూపంలో వెళ్ళాలని ఎంకరేజ్ చేయండి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు సపోర్ట్ యువర్ చిల్డ్రన్. మీ అమ్మాయిని మీరు సపోర్ట్ చేయకపోతే నోబడీ విల్ సపోర్ట్ యూ. మీరు ఒక స్టెప్ తీసుకోకపోతే నోబడీ విల్ సపోర్ట్ యూ. బట్ దేర్ ఆర్ ఫ్యూ గర్ల్స్ మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం గ్రాబింగ్ ద ఆపర్చునిటీస్. అలాంటి అమ్మాయి అయితే నిజంగా అప్రిషియేట్ చేయాలి. అలాంటి వాళ్ళ కోసం నిజంగా క్లాస్ కొట్టచ్చు. అలాంటి వాళ్ళని ఐ టెల్ యూ ఎగ్జాంపుల్స్ వేర్ ఇట్ హౌ మచ్ ఆఫ్ యూ నో అబౌట్ మిషన్ మంగళ్. మిషన్ మంగళ్ ఎక్కడ ఉందో తెలుసా? ఇట్లా మంగళ డ్యామ్, దట్ ఈస్ ద ఫస్ట్ మిషన్ టు మార్స్. మనకి భూమి మీద మాత్రమే ఉండేవాళ్ళం కదా, మార్స్ లో ఎలా ఉంటుంది, మనకి ఇంకొక గ్రహం ఉంది కదా, చాలా గ్రహాలు, ఆ గ్రహాల్లో మార్స్ మీదకి మనము వెళ్తే ఎలా ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుందా లేదా, ఉండొచ్చా లేదా, ఎంతసేపు ఉండొచ్చు, ఓకే ఇవన్నీ కనుక్కోవడానికి మిషన్ మంగళ అని ఒక మిషన్ ఉంది. దాంట్లో డాక్టర్ రీతు సబర్వాల్ అనే ఒక అమ్మాయి, షీ ఇస్ ద లీడింగ్ person in that field, and now today she is because of the success of that mission, she is called Rocket Woman of India. అసలు ఇదొక ఒక క్వశ్చన్ ఒక కాంప్లైంట్ ఎగ్జామ్లో ఇచ్చారనుకోండి, మీకు న్యూస్ పేపర్ చదవలేదు, మీకు ఎలా తెలుస్తుంది ఒక రాకెట్ ఉమెన్ అంటే ఒక అమ్మాయి ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది? యూ నాట్ నో అబౌట్ దట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ద సరౌండింగ్స్ దెన్ యూ హ్యావ్ టు రీడ్ యువర్ న్యూస్ పేపర్. దట్స్ ఆల్, నో అదర్ ఆప్షన్. మీ పిల్లల్ని ఓకే ఇలా ఒక స్ట్రీమ్ ఉంది కదా, నేను మా అమ్మాయి కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయాలి, ఇంజనీరింగ్ అంటే ఏదో పక్కన ఇంజనీరింగ్ వచ్చి పంపించామా, చదివించామా, ఇంజనీరింగ్ అయిపోయి పెళ్లి చేసామా, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇచ్చి పెళ్లి చేసామా, లేకపోతే ఫారెన్ పంపించామా. దిస్ షుడ్ నాట్ బి ద ట్రెండ్. అసలు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటూ ఒకటి ఉంది అనేది ఎందుకు మనకి ఐడియా రావట్లేదు. రాకెట్ ఇంజనీరింగ్ ఎందుకు మన పిల్లలు చదివి మనం పంపించకూడదు. వై డోంట్ వి హ్యావ్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ గోరబండ to go to space, to launch a rocket? We will do that. Yes, we have the capacity. Anagara. Okay. Now, we all know about COVID. Under of letters are governing COVID as well. There are
నీళ్ళలో పోసి మనం బతకడానికి. ఆమె ఇంత కష్టపడిందంటే అందరికీ బ్రతికించడానికి. ఆమె ఏం కలుపుకుంది తెలుసా? మనకి వ్యాక్సిన్ అందరూ వేస్తున్నారు కదా, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్. సో ఆ వ్యాక్సిన్ కలిగిన వాళ్ళలో all the people who are there and the housewife or anyone. So Unique Women is very great. Thank everyone for sending their children to school. It takes a lot. I did not feel that much because of my school. I got 5 teachers all there go here, 5 mom is go here. Now I get to know that how much these teachers are going to be able to students. Because how much they conduct all from the school itself into learning, and all the parents who get their school for your parents coming to school. And being an I'm an officer in the bank because of my mother. She helped me a lot. And the teachers also. Schools, mainly primary and secondary schools. Not in the colleges, not at teachers. We learn the discipline, control the discipline for the school. And it takes all on. Now I am unable to thank the teachers. But I will thank you. I see all the teachers in my office. Now I see this is how much struggle you are taking. And also I am very happy with your because without my women are not happy. My husband is very supportive, so happy to this day. If not, I am also not happy. So I thank everyone, all of them, and so much very happy. Well, thank you, Madam Lahari, Madam. Parents, teachers, Lahari, Madam. Good morning to esteemed guests and respected teachers also. ఈ ఉమెన్స్ డేకి ఉమెన్ గురించి చెప్పాలనేది నా కోరిక అనమాట. ఉమెన్ ఈచ్ స్టేజ్లోనూ కూడా ఒకరికి హెల్ప్ఫుల్గానే ఉంటుంది. చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తూ అందరినీ ఆనందపరుస్తుంది. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు మెచ్యూర్డ్గా మదర్కి హెల్ప్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో కూడా తన చదువుకుంటుంది, అన్నీ చేస్తుంది. బట్ ఇప్పుడున్న ఈ తరం పిల్లలకి నేను ఏం చెప్తున్నానంటే, ఎందుకు హెల్ప్ చేయట్లేదు మదర్స్కి నాకు అర్థం కావట్లేదు. మేమైతే మా మదర్స్ అందరికీ హెల్ప్ చేసేవాళ్ళము. ఇప్పుడున్న పిల్లలు ఎవ్వరు కూడా వాళ్ళ మదర్స్ ఎంత మంచిగా వాళ్ళకి అన్నీ చేస్తున్నా కూడా చక్కగా చేయించుకుంటున్నారు, కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు. దయచేసి మీరు మీ మదర్స్కి హెల్ప్ చేయండి. మదర్స్ మీరు కూడా పిల్లలకి పనులు చెప్పడం నేర్పించండి. కొంచెం పనులు ఏం చెప్పకుండా అన్నీ మీరే చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఏమీ చేయరు ఎప్పటికీ కూడా. తర్వాత వాళ్ళే సఫర్ అవుతారు లైఫ్లో. అండ్ అదర్ థింగ్ వచ్చేసి హార్డ్ వర్క్ ఈజ్ ద కీ సక్సెస్ అండి. హార్డ్ వర్క్ అలాంగ్ విత్ స్మార్ట్ వర్క్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ కామన్ సెన్స్, దట్ ఈస్ ద సక్సెస్ టు యువర్ లైఫ్. And a happy Women's Day all of you. Before going to end, I want to tell you one thing. What the APJ Abdul Kalam said: dream, dream, dream. Dream comes to thoughts. Thoughts results in action. So what we have to do? Let's all together work for our along with our dream, with the hard work. Okay. Thank you so much. Good morning to Monica. Happy Women's Day to all of you. అందరూ పేరెంట్స్ అంటే ఓన్లీ మదర్సే వచ్చారు, బాగుంటుంది రాలేదు. ఒక ఆడపిల్ల పైకి ఎదగాలంటే మెయిన్ మదర్ సపోర్ట్ అనేది ఉండాలి. ఇంట్లోనే డిసిప్లిన్ స్టార్ట్ చేయకుండా కూడా మగపిల్లలు ఎక్కువ, ఆడపిల్ల తక్కువ అనేది. సో మీ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఆడపిల్లలు అనేది ఎట్లా పైకి రావాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, జరిగితే ముందు ఎలా వెళ్ళాలి అనే దాని మీద ముందు మీరు అవగాహన పెట్టుకొని మీ పిల్లల్ని అదే మార్గంలో నడిపించాలి. కానీ మనమే భయపడిపోయి ఆడపిల్లలు అనేవాళ్ళు తగ్గి ఉండాలి అనే ఆలోచన మానుకొని ముందుకు వెళ్ళాలి. నేను ఆ విధంగా ముందుకు వచ్చిన దాన్ని కాబట్టి మీ అందరికి అదే సలహా చెప్తున్నాను. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. Thank you, madam. Thank you so much. And next we have Rajni Garu, who is working as a CA. Yes. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి విచ్చేసిన వేదిక మీదకి వచ్చిన మరి
మా తోటి పెద్దలందరికీ స్కూల్ తరఫున అందరికీ శుభాకాంక్షలు, మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నేను ఏది చెప్పాలన్నా కొంచెమే చెప్తాను, ఎక్కువ చెప్పలేను. ఇంకా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మహిళా సందర్భంగా పేరెంట్స్ ఇచ్చేసి ఇక్కడ ఎన్నో విషయాలు విన్నారు. సూర్య గారు చెప్పినవన్నీ మనకు తెలిసిన మన ఇంట్లో వృద్ధిగా ఉన్న సమయంలో మనం ఏం నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోవాలి అనేది ఆవిడ తెలియజేశారు. నిజమే, పేపర్ చదవడం వల్ల, టీవీ చూడటం వల్ల, న్యూస్ చూడటం వల్ల మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే టీచర్సే కాదు పిల్లలకి నేర్పించడం, ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకి కొన్ని విషయాలు నేర్పించాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి మగపిల్లలకి మంచి అలవాట్లు నేర్పించాలి. ఈరోజు అవి నేర్చుకున్నప్పుడే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, వాళ్ళకు పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళ పిల్లలకు వాళ్ళు నేర్పించుకుంటారు. చదువు పరంగా, సంస్కార పరంగా అన్ని రంగాల్లో ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పోషించుకుంటారు. మా చిన్నతనంలో మా అమ్మ, నాన్న, అమ్మమ్మలు, తాతయ్యలు మా పిల్లలకు హెల్ప్ చేస్తారు. అలాగే మా తోబుట్టువులు అందరూ చేస్తారు. ఈ రోజుల్లో ప్రతి మహిళ ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ బిజీ లైఫ్, అందరికీ బిజీ లైఫ్, ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి అందరికీ బిజీ లైఫ్. చదువులు స్పీడ్ కాదు కాబట్టి చదువు ఎంతో డెవలప్ అయింది. ఉద్యోగాలు కూడా ఎన్నో రంగాల్లో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద నాయకురాలు ఉన్నారు ఈ రోజుల్లో. మనం నేర్చుకోవాల్సింది ఒకటే, చదువుతో పాటు మంచి సంస్కారం అనేది ఉంటే విద్యతో పాటు 10 మందిని గౌరవిస్తారు, 10 మందితో కలిసిమెలిసి జీవిస్తారు, 10 రంగాల్లో మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారనేదే నా భావం. కాబట్టి తల్లిదండ్రులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, పిల్లలకు తల్లిగా మనం అన్ని విషయాల్లోనూ మన కట్టుబాట్లు కూడా ఎలా ఉండాలో పిల్లలకి నేర్పించాలి. ఇది ఒక్కటే నేను కోరుకునేది తల్లిదండ్రులందరికీ. ఓకేనా? పిల్లలు మంచి అలవాట్లు, మంచి పోషకాహారం ఇవ్వడం కూడా మన తల్లి బాధ్యత. కాబట్టి అది కూడా మీరే నిర్ణయించాలి. ఈ భర్తలు ఉన్నారు అంటే జాబు, మిగతా విషయాల్లో, మిగతా కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. వారిని నేను నిజపరచండి, వారు కూడా ఈ బాధ్యత తీసుకుంటారు. కాబట్టి తల్లిగా మనం ఎక్కువ బాధ్యత తీసుకుంటాం. ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు మన పిల్లలు కానీ మన హస్బెండ్స్ కానీ ఎవరు ఓదార్చరు, మనమే సర్దుకుపోతాం. కాబట్టి మన విషయాలు కూడా వాళ్ళు పట్టించుకునేలాగా మనమే బాగు చేరుకుని చేసుకోవాలి. ఇక్కడ ప్రొద్దునే టీచర్స్ ఎంతో మంది ఉదయాన్నే ఇల్లుని చక్కబెట్టుకొని, పిల్లల్ని చక్కబెట్టుకొని, వాళ్ళ హస్బెండ్స్ వంట చేసుకొని, బాక్సులు పెట్టుకుని పురుగులు పరుగుల మీద వస్తుంటారు. అలాగే నేను కూడా ఉద్యోగం చేసి నేను కూడా పురుగులు పరుగుల మీదే ఉన్నాను కొంతకాలం. ఇప్పుడైనా నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, హౌస్ వైఫ్గా ఉన్నాను. కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, మంచి అలవాటు పిల్లలకి నేర్పించాలన్నదే నా కోరిక. అలవాటుతో పాటు మంచి చదువుకోవడానికి మనమే బాధ్యులం అవుతాం. కాబట్టి ఈ ఒక మంచి సమయాన్ని ఈ మహిళా సందర్భంలో నుంచి అందరూ ఉపయోగించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం టీచర్స్ నా థ్యాంక్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ మేడం. Now I request from Irrigation. Lahari madam, please come. Sorry. A small token of love for Women's Day. Next we have Sunita garu. Kalpana garu. Sridevi garu. Rajni garu. And next we have Balamini Madam.
మనిషి బతుకుడాయే అయ్యో దేవుడు ఎందుకిచ్చిన వాడి జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసిన కాడు రాత నాకు కడుపుల పేగులు కారిజమంతా మేసిపోయనంట మనిషి కాసిపోయనంట 30 ఏళ్ళు నిండని నన్ను గుండను చేసిండు బతుకుడు పండగ చేసిండు పట్టు గాజులు మల్ల పువ్వులు నాకు దూరమాయే చక్కని ముఖము చిన్నపోయే మంచి చెడ్డకు నన్ను పిలుచుడు పండు పెట్టిరాయే బతుకంత చీకటాయే అయ్యో దేవుడు ఎందుకిచ్చిన వాడి జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసినో పాడు రాత నాకు అత్త మామలు అన్నదమ్ములు తోడు నిలవరాయే నాకు తోడు నిలవరాయే కాలు కదిపిన నోరు మెదిపిన కోర చూపులాయే ఊరంత కాపులాయే భార్య నచ్చిన మగాని బతుకుల భోగ భాగ్యమాయే నగడు చచ్చిన ఆడదేమ బతుకుండి సచ్చుడాయే లోకం బతకనివ్వదాయే అయ్యో దేవుడు ఎందుకిచ్చిన వాడి జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసినో వాడు రాత నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసినో వాడు రాత నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసినో వాడు రాత నాకు शक्ति जनमूल जगति क्षमया धरित्री तीरानि नीयाति शक्ति धैर्यमेत्ति पट्टालि कत्ति कीचकुलकिक स्वस्ति कसि पट्टे कడుపు కరచింది చాలు ధిక్కారదరునే మోగించి ఊర్జావు ఊర్పులాయాలి తీర్పు కన్నీళ్ళ కథలనే కడతేర్చి ఈ భారతం భారమయ్యింది రారాణి తరం రగిలించాలి నీ సహనమే శాపమయ్యింది యథంపెదై ఉద్యమించాలి మహిళాగిన చరిచిన చరితకు చితి చలరేగాలి మహిళాను జముగల మరణపు పంటలు ఉండాలి
ప్రచారంలో మహిళలు చుట్టుపడు ఏ విధివల సంతాపంలో Oh my God, what a weapon! Hammer! And Durgamata. ఇది తప్ప పైకి మరో లోకం లేదు. కానీ కాలం మారింది. కాలానికి పరంగా చాలా మంది స్త్రీలు మనం ఎవరికి తక్కువ కాదు అనుకున్నది మనం సాధించగలం. మనం ఏమైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా మనం చేయగలం అని చాలా మంది స్త్రీలు వివిధ రంగాలలో ప్రసిద్ధి చెంది మనకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి వారు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు మన భారతదేశపు తొలి ప్రధాని ఇందిరాగాంధీ. ఆడదంటే అబల కాదు సబల అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. అలాగే ఇంకొక ఉదాహరణ సుధాచంద్రన్, నటమయూరి సుధాచంద్రన్. అందరికీ తెలిసే ఉంటుంది, ఆమె ఒక ప్రమాదంలో ఒక కారు పోయింది. కారు పోయింది అని తన కళను వదులుకోలేదు. కారు లేకపోయినా సరే నాట్యం చేయొచ్చని కృత్రిమ కారును ధరించి ప్రదర్శన ఇచ్చి నాట్య మయూరిగా ప్రసిద్ధి చెందింది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ప్రదర్శించి అక్కడ ప్రశంసలు పొందింది. ఇలా ఉదాహరణలు తీసుకుంటే చాలా మంది ఉన్నారు. ప్రతి మహిళ కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి. ఒకరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా ఉండాలి. వాళ్ళ కళను నెరవేర్చుకోవాలి. ప్రతి రంగంలోనూ ముందుకు సాగాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. आदरणीय अतिथिगण, शिक्षकगण तथा यहाँ उपस्थित सभी को मेरा सादर प्रणाम। अंतर्राष्ट्रीय महिला टीचर रैंडम గా వెళ్ళొద్దు. Vanessa teacher, please come here. One to 10 members వచ్చిన వాళ్ళందరూ పేరెంట్స్ ముందుకు రండమ్మా. తొందర రావాలి. 1 to 10 members. Who got the number? Come fast, come fast. Vanessa teacher.
డాన్స్ చేస్తేనే గేమ్. డాన్స్. Dance, dance. Come on, wow. Dance, dance. Game cancel. Game cancel. girls అక్కడ ఇట్టుకోండి. Okay, are you ready? Are you ready? Wait. అయ్యో హోటల్
సృష్టికి నువ్వే అమ్మా నేను చూడలేదే బ్రహ్మ నీ చేతిలున్నదే మహిమ నువ్వు లేనిదే లేదే జన్మ ఒత్తి కడుపులా అలుముకుంటవే 9 నెలలు దాసుకుంటవే సూర్యుడినైనా నిద్ర లేపే వేగు సుక్కవే నువ్వు గాలికి కూడా ఉరకలు నేర్పే చెమట సుక్కవే నువ్వు ఒక్క సేయితో చక్కదిద్దిన ఇంటికి సేను ఎన్ని ఏండ్లకి లెక్క కందని సుక్కల వరసేను వెన్ను తట్టిన ధైర్యం నువ్వు ముందు సుట్టిన సైన్యం నువ్వు నిన్ను మెచ్చిన చదువులు లేవు నిన్ను వరించని కొలువులు లేవు ఈ సృష్టికి నువ్వే అమ్మా నేను చూడలేదే బ్రహ్మ నీ చేతులున్నదే మహిమ నువ్వు లేనిదే లేదే జన్మ Wow, excellent. No words are there. What a మంచిగా వాళ్ళని చూస్తారు
పేరు నాన్నతో నేను కలిసిపోయింది కళాకారుల ఫ్యామిలీలోని నేను నచ్చలేదు కనుక డాన్స్ రింగ్ చూడు నేను ఇద్దరినే చెప్పాను అందరూ ఒకరు ఎక్కువ వెళ్ళకు ఆ బాగా కావాలి అంబులెన్స్ ఓన్లీ 2 అమ్మ డాన్స్ చేయాలి డాన్స్ చేయని వాళ్ళకి లేదు వెనక్కి తిరగండి లైట్ ఆగారు వెనక్కి ఇంకా వెనక్కి వెనక్కి డాన్స్ కరో డాన్స్ చేయగలతో పిచ్చే పిచ్చే డాన్స్ చేయాలి డాన్స్ చేయాలమ్మా నువ్వు అక్కడ ఇద్దరే ఉన్నారు కదా 5 మెంబర్స్ ఉన్నారు అక్కడ ముగ్గురే ఉన్నారండి ఇంకా ఇద్దరు వెళ్ళి జాయిన్ అవ్వండి డన్ ఎందుకు పడుతున్నారండి కొంతమంది మా లిటిల్ బిట్ మూవ్ బ్యాక్ వెనక్కి వెనక్కి బాగా దాటుతున్నారు వెనక్కి थोड़ा पीछे माँ थोड़ा पीछे हाँ डांस करो లేదు లేదు ఆశా టీచర్ చెక్ చేయండి ఓన్లీ 4 అమ్మ వెనక్కి తిరగండి Only 3. Yes, rest of them move. Dance చేయకపోతే elimination. Dance करना है आपको. Dance करना है. अम्मा white saree. Dance चलानी. पीछे Stop.
మ్యూజిక్ మ్యూజిక్ ఇది ఓన్లీ ట్రయల్. ఇది వాళ్ళ అక్క వాళ్ళ మ్యూజిక్ Teachers, anybody interested? Teachers, anybody interested? Come fast. ఎవరి క్లాస్ వాళ్ళు నిలుచుకొచ్చుకోవాలి, ఎవరి నీళ్ళు వాళ్ళు నిలుచుకొచ్చుకోవాలి. మళ్ళీ మ్యూజిక్ మా ఓకే సార్ ఓకే 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 గో ఆలస్ రాదు వెయిట్ లెట్ మీ స్టార్ట్ 1 2 3 సానిధికి ప్రైజ్ లేదా నో ప్రైజ్ ఓకే నెక్స్ట్ Aisha teacher, where are you? Aisha teacher. Teacher, it's your game time now. Teacher, explain your game. Boys. మా ఇప్పుడు ఒక కొత్త గేమ్, ఒక 20 మందిని ఇక్కడ మేము సర్కిల్లో పిలిపించుకుంటాము, అర్థమైందా? ఆ సర్కిల్లో మ్యూజిక్ పెడతాము, మీరు డాన్స్ చేయాలి. ఆ సర్కిల్లో డాన్స్ చేస్తారు. సడన్ గా మేము మ్యూజిక్ ఆపేసి Aisha teacher, go and select some parents. Yeah. ఓకే డాన్స్ చేయాలి. రండి రండి, ఒక 20 మంది కావాలి. మీరు డాన్స్ చేయాలి. అక్కడ సైకిల్ ఉంది, దగ్గర సైకిల్ తీసుకోవాలి. పెద్ద గేమ్ కాదు. అక్కడ ఎవరు
Rajni teacher. అమ్మా వినండి, ఇప్పుడు మ్యూజిక్ ప్లే అవుతుంది, అర్థమైందా? మ్యూజిక్ ప్లే ఈ లైన్ మాట్లాడకుండా ఇక్కడ మీరు డాన్స్ చేసుకోండి. సడన్గా మ్యూజిక్ కట్టేస్తాం, తర్వాత వేరే మ్యూజిక్ పెట్టి 30 సెకండ్స్ ఇస్తాం. 30 సెకండ్లో నీకు వచ్చేసి చేసేయి. రజనీ కిందకి రా. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవలోడు వేరు మేస్తిరి కళాకారుల బావిలోని చంద్రకళ కమాన్. కుర్చీని మాట్లాడండి. థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం బ్రేక్ తీసుకోండి. ఆయమనిలో కొంచెం వాటర్. Where is the volume? Let's dance on some mass stuff. Hey, ఆ గాజువాడ కండక్టర్ సాంగ్ వేసుకోండిరా. Come on, ladies. Bye.
మధ్య నుంచి మళ్ళీ బయట వచ్చేసారు. మళ్ళీ అందరు కిందికి వచ్చేయకండి. వస్తే అందరు పైన. Yes. Put your shoes on. Spread అవ్వండి. Spread అవ్వండి. Time waste చేయకండి. Time అయిపోతుంది. Spread yourself. మీరు రండి ముందుకు రండి. కొంచెం ముందుకు రండి. ముందుకు రండి. కనిపించట్లేదు. Please stand. కనిపించట్లేదు. Done. Lalita, Khalida, faster dance. David, yes, please answer the bus. David, ఇదే చేయరా? వాళ్ళకి ఎనర్జీ లేదబ్బా. అందుకనే వాళ్ళ పిల్లలు లేట్ వస్తున్నారు స్కూల్కి. వాళ్ళ యాక్టివ్ కూడా లేరు పేరెంట్స్. ఓకే స్టాప్. ఓకే స్టాప్. మా ఎస్ రెడీ 1 2 గో. పాట పెట్టి ప్రపంచం ఎప్పుడో చెప్పెనువే మనగా అప్పుడే చెప్పెనుగా ఎప్పుడో చెప్పెనువే మనగా అప్పుడే చెప్పెను బంగారు ఇప్పుడే చెబుతా నిన్ను కోపురమా Vishnu. Ready? Praveen P. G. Vishnu. Remix. వచ్చింది మీకు.
उपलब्धि और कड़ी मेहनत के लिए यह दिन समर्पित है। नारी गौरव है, अभिमान है, नारी ने ही रचा विधान है। हमारा नतमस्तक इन्हें प्रणाम है। माँ बनकर जन्म दिया जिसने, लालन पालन भी किया जिसने, शीश झुकाकर प्रणाम करे उस नारी को, तुम पर एहसान किया जिसने। धन्यवाद। సో మీ అందరికి బోర్ కొట్టుంటది. ఇప్పుడు ఒక గేమ్ తో స్టార్ట్ చేద్దాం మనం. సామ్య టీచర్, ఏవి మీ 6 లో ఉన్న నేమ్స్ నంబర్స్ వాళ్ళందరినీ రమ్మడానికి వచ్చారు. 6 లో నంబర్స్ వచ్చిన వాళ్ళందరూ రండి ఒకసారి. శిరీష, శ్యామల సాక్షులన్నీ టైం అయిపోతుంది. అయితే గేమ్లో అనిత, కాశీబాయ్, వెంకటేశ్వరమ్మ. అదే సార్. నెక్స్ట్ లాస్ట్ గేమ్ అనిత, సీమ, శ్రవంతి. పంపించండి. సరే. మా పేరెంట్స్ ఎవరైనా మాట్లాడతారా? సో ప్రోగ్రామ్ ఎలాగే